మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మూవీ రోజా. ఈ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్కి పరిచయం అయ్యారు మధుబాల గారు. ఈమె అసలు పేరు మధుష. ఈమె దాదాపు 52 చిత్రాల్లో నటించారు. 1992లో రిలీజ్ అయిన రోజా మూవీలో మధుబాల గారు నటించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టడంతో స్టార్ హీరోయిన్ అయిపోయారు. అరవింద్ స్వామి గారు నటించిన ఈ చిత్రం సినీ ప్రియులకు ఓ సూపర్ హిట్ మూవీ. ఈ మూవీ తర్వాత అల్లరి ప్రియుడు, జెంటిల్మ్యాన్, పుట్టినిల్లు మెట్టినిల్లు వంటి మొదలైన చిత్రాల్లో మధుబాల గారు నటించారు. తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 1999 ఫిబ్రవరి 19వ తేదీన ఈమె వివాహం చేసుకున్నారు. మధుబాల గారు ఎవరో కాదు, ఒకప్పటి హీరోయిన్ అయిన హేమమాలిని గారి మేనకోడలే ఈ మధుబాల. ఈమె పెళ్లి తర్వాత మూవీస్ నుండి బ్రేక్ తీసుకున్నారు. ఈమెకి అమేయ, కేయ అనే 2 కూతుళ్ళు ఉన్నారు. రీసెంట్గానే మధుబాల గారు తన కూతురులతో దిగిన ఫోటోలను షేర్ చేశారు. ఈ ఫోటోలు చూసిన వారందరూ హీరోయిన్స్లా ఉన్నారంటూ కామెంట్ చేస్తున్నారు. మధుబాల గారు ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. సూర్య వర్సెస్ సూర్య, ప్రేమదేశం వంటి మూవీస్లో కనిపించారు. మధుబాల గారి అన్సీన్ ఫ్యామిలీ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి. మధుబాల గారి కూతుర్లు కూడా హీరోయిన్స్గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు అన్నట్టు సమాచారం అందుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.